మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పమ్మా. ఫణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. హనుమత్ జయంతి ఎప్పుడు చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. హనుమంతుడు పుట్టినటువంటి రోజున హనుమత్ జయంతి అంటారు. జయంతి అంటే పుట్టినరోజును మనం జరుపుకుంటూ ఉంటాం. పెద్దలకి దేవుళ్ళకి కూడా జయంతులు జరుపుతాం. హనుమంతునికి ఆయన పుట్టినటువంటి రోజు ఎప్పుడు అనేటటువంటి విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి సమాజంలో. మనకి కల్పాంతర భేదాలని బట్టి ఆయన చైత్రమాసంలో పుట్టినట్లుగా కొన్ని పురాణాల్లో, కార్తీక మాసంలో పుట్టినటువంటి పద్ధతిని కొన్ని పురాణాల్లో చెప్పబడ్డది యథార్థం. కానీ ఇప్పుడు మనం పరిగణించుకోవలసినటువంటిది కలవు పారాశర స్మృతి అన్నట్లుగా ఈ కలియుగంలో హనుమత్ విషయంలో ప్రమాణం ఏమిటి అంటే పరాశర సంహిత. ఈ పరాశర సంహితలో పరాశరుల వారు స్పష్టంగా చెప్పారు హనుమంతుని యొక్క జన్మతిథి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి అని చెప్పి ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో శనివారం నాడు కర్కాటక లగ్నంలో పుట్టాడు అని చెప్పి స్పష్టంగా చెప్పబడ్డది. ఇంత స్పష్టంగా ఎక్కడా కూడా హనుమత్ జననాన్ని గురించి, హనుమత్ జయంతిని గురించి చెప్పబడలేదు. కాబట్టి పరాశర మహర్షి ఈ కలియుగానికి ఆచరింపవలసినటువంటి దానినిగా ఆయన స్పష్టంగా చెప్పారు. వైశాఖ మాసంలో బహుళ దశమి నాడే హనుమత్ జయంతి చేయాలి, దీంట్లో సందేహం లేదు. కానీ కల్పాంతర భేదాల్లో ఉండేటటువంటి చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా స్వీకరించి హనుమత్ జయంతి జరిపేటటువంటిది సమాజంలో కనపడుతోంది. చాలా విశేషంగా కూడా చేస్తున్నారు. దానికి కారణము ప్రభుదత్త బ్రహ్మచారీజీ మహారాజ్ అని చెప్పి ఆయన మహావీర హనుమాను గ్రంథం రాశాడు. అది చాలా విశేష ప్రచారం పొందింది. దాన్ని తెలుగులో కూడా అనువాదం జరిగింది. ఆ గ్రంథం ఆధారంగా ఆయన ఆ కల్పానికి సంబంధించినటువంటి చైత్ర పౌర్ణమిని చెప్పటం వల్ల ఆ చైత్ర పౌర్ణమి నాడే హనుమత్ జయంతి జరుపుతున్నటువంటి చోట్లు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా తెలుసుకున్నాక వైశాఖ మాసంలోనే జరుపుతున్నారు. చైత్ర పౌర్ణమి నాడు జరిపేటటువంటి వాళ్ళు కూడా వైశాఖ పౌర్ణమి హనుమంతుడు పుట్టినాడు అని చెప్పి తెలుసుకున్నప్పుడు వైశాఖ బహుళ దశమి తప్పకుండా వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి జరిపి తీరాలి. హనుమంతుని ఇష్టం కోసమని శాస్త్ర విధిని అనుసరించి మనం జయంతిని నిర్వహించుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా వైశాఖ బహుళ దశమి నాడే హనుమత్ జయంతి నిర్వహించుకోవాలి. ఇది పరాశర వాక్యము, కలవు పారాశర స్మృతి అన్నట్లుగా ఇప్పుడు పాటించవలసినటువంటిది అదే.